పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా? బీఆర్ఎస్. అంటే బీఆర్ఎస్ అని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తారు? ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ గురించి మాట్లాడుకుంటున్నారు. మేము చాలా చోట్ల చూసాము. అంటే మామూలుగా టీ కొట్టు కాడ కూర్చున్నప్పుడు నలుగురు మాట్లాడుకోవటం ఇవన్నీ చూసినప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఆ కుటుంబం అయితే బాగుంటుంది అనేది బాగా చర్చించుకుంటున్నారు. అందుకోసం అని చెప్పేసి మీకు చెప్పగలుగుతాం. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుంది, కాంగ్రెస్ జెండా ఎగురుతుంది అని అంటారు. దీనికి ఏమంటారు అన్న మీరు? 6 గ్యారంటీల కన్నా హైడ్రా గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. హైడ్రా పేరిట ఇక్కడ ఎర్రగడ్డ ఈ ఏరియాలో బాగా ఇండు కూర్చేశారట. అందుకోసం అని చెప్పేసి ఆ ప్రజానీకం ఏదైతే ఉందో ఎక్కడున్నా కానీ ఓటింగ్కి ఇక్కడికి వచ్చేసి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్కి. అందుకోసం అని చెప్పేసి అదేవిధంగా క్యాండిడేట్ విషయంలో కూడా మాగంటి గోపీనాథ్ గారి కుటుంబం నుంచి నిలబెట్టారు కాబట్టి బీఆర్ఎస్ ఆమె గారి మీద సింపతి ఉంది. గోపీనాథ్ గారి మీద అకస్మాత్తుగా చనిపోవటం, గతంలో కుటుంబం నుంచి ఏకగ్రీవంగా చేసేవాళ్ళు, రేవంత్ రెడ్డి కూడా అలా చేస్తే బాగుండేది అనేది ఉంది. అంటే సానుభూతి ఓట్లు పడతాయంటారా? సానుభూతి ఓటు ఖచ్చితంగా పడుతుంది. అది అవతల క్యాండిడేట్ కొద్దిగా రౌడీ షీటర్ అనేది బాగా ఉంది. అది దానివల్ల 99% సునీత గారు గెలుస్తుంది. అంటే ఏ పార్టీల మధ్యలో గట్టి పోటీ ఉంటుంది? బీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ అన్న ఈ ఉప ఎన్నికలు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు? బీఆర్ఎస్ గెలుస్తుంది అన్న ఖచ్చితంగా. మేము అక్కడ ఇక్కడ వాళ్ళ వీళ్ళ నోట ప్రజల మాట వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. 3 సార్లు ఏకగ్రీవంగా మాగంటి గోపీనాథ్ గారు గెలిచారు. 3వ టర్ము 10 సంవత్సరాలు మాకు ఇల్లు లేకపోతే ఇల్లులు ఇచ్చారు. ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా అయ్యా ఈ సమస్య అంటే మాకు చేసి పెట్టారు ఆయన. అనుకోకుండా ఈ ఉప ఎన్నిక రావడం బాధాకరం. ఈ 3వ టర్మ్ కూడా 2 సంవత్సరాలు ఉండడం, 2 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి పనులు చేస్తాడు అనుకున్నాం. దేవుడు అట్లా చేశాడు. కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కాంగ్రెస్ గెలుస్తుంది, ఇక్కడ జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ గెలుస్తాడు అని అంటారు. లేదన్నా, ఖచ్చితంగా ఆయన చేసిన మంచి పనులు, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న మంచి పేరు, ఆ 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి, ఈ కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు, టాలీ చేసుకుంటున్నారు. కేసీఆరే మాకు బాగున్నాడు, అనవసరంగా మేము కాంగ్రెస్ని తెచ్చుకున్నామనే ఒక మనసు మార్చుకొని వస్తున్నారు ఇప్పుడు జనం. ఇంకా ముందుకి మాగంటి సునీత గారిని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే 10 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేసిండు అని అంటే ఏం చెప్తావన్నా? చాలా అభివృద్ధి చేశారన్న. హైదరాబాద్ ఇప్పుడు మనం వస్తున్న ఫ్లైఓవర్లు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, ఇన్నర్ రోడ్లు కానీ చాలా చేశారు. ఇప్పుడు అప్పుడు 10 సంవత్సరాల క్రితం ఉన్న హైదరాబాద్ ఏంటి, ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఉన్న అభివృద్ధి ఏంటి ప్రజలందరూ గమనించారు. అందుకే లాస్ట్ టైము సరే ఆ గాలి అనేది రాష్ట్రం అంతా వచ్చినా హైదరాబాద్ చుట్టూ మాత్రానికి బీఆర్ఎస్కే పట్టం కట్టారు అన్ని స్థానాలు కూడా. ఇప్పుడు అదే జరగబోతుంది ఇక్కడ కూడా. నవీన్ యాదవ్కి ఉంది, కాకపోతే నవీన్ యాదవ్ ఉన్న వాళ్ళ దాంట్లోనే వాళ్ళే ఓట్లేరు. సో ఆబ్వియస్లీ టీఆర్ఎస్ కొడుతుంది, వన్ సైడ్ బీఆర్ఎస్ కొట్టేస్తుంది. అంటే టీఆర్ఎస్ అనేది అంత ఖచ్చితంగా ఎట్లా చెప్పగలుగుతారండి? ఒకటి ఆల్రెడీ నెగిటివిటీ స్ప్రెడ్ అయింది ఇక్కడ మన కాంగ్రెస్ మీద. సో అదొకటి యాడెడ్ అడ్వాంటేజ్ టీఆర్ఎస్కి. ఇంకోటి మాగంటి గోపీనాథ్ మంచి ఎమ్మెల్యే, సో సింపతి మీద ఆయనకు పడుతుంది, వాళ్ళ భార్య నిలబడుతుంది కాబట్టి. సో సింపతి ఓట్లు పడతాయని అనుకుంటురా? సింపతి కాకుండా కానీ కాంగ్రెస్ మీద నెగిటివిటీ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ టీఆర్ఎస్ఏ కొడుతుంది. ఇంకొకటి హైదరాబాద్లో మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది, ఊర్లల్లో ఫ్రీగా అన్నారు కాబట్టి వాళ్ళు ఎగబడేసారు, కానీ హైదరాబాద్లో నడవవి. సో ఆబ్వియస్లీ టీఆర్ఎస్ వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే మేము అధికారంలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారు ప్రజలందరూ, 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, అందువల్ల మేము అవలీలగా జూబ్లీహిల్స్ గెలుస్తామని అంటారు. అది కాన్ముచ్చట అవుతాయి మాటలే, అంతే, అస్సలు కాన్ముచ్చట. ఇప్పటికీ చెప్పినే కాలేదు. సో ఆబ్వియస్లీ కావు అవి, ఇదే అవుతుంది, టీఆర్ఎస్ వస్తుంది ఫస్ట్. ఏ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుంది అనుకుంటారు? గట్టి పోటీ అంటే సెకండ్ ప్లేస్లో ఆబ్వియస్లీ కాంగ్రెస్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో బీఆర్ఎస్ ఉంటుంది. ఎంత మెజారిటీ తోటి గెలుస్తారు అనుకుంటారు? 100%లో 60% బీఆర్ఎస్కి వస్తుంది, 30% కాంగ్రెస్, 10% వచ్చేసి బీజేపీ. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా? ఉంది కదా, ఏది మన ఉంది టీఆర్ఎస్ గెలుస్తా అనుకుంటున్నా. టీఆర్ఎస్ ఎందుకు? టీఆర్ఎస్ ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళేమో మేమే గెలుస్తామని వాళ్ళు అంటారు. ఉంటారు కానీ అందరు చెప్పే ఉంటారు, చెప్పలేము. లాస్ట్ చూద్దాం, 14 తారీఖు చూద్దాం, 14 తారీఖు అంతే. మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇచ్చారు కదా, ఆమెకు సానుభూతి ఓట్లు పడతాయంటారా? పడతాయనా?
అన్న ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నా? టీఆర్ఎస్ గెలుస్తుంది. హైదరాబాద్ సిటీని మొత్తం కూడా టీఆర్ఎస్ఏ మంచిగా అభివృద్ధి చేసింది కాబట్టి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా టీఆర్ఎస్కి ఓటేసి గెలిపిస్తారని నా ఉద్దేశం, నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని వాళ్ళు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి ఆల్రెడీ మేమే గెలుస్తామని వాళ్ళు అంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? అధికారం దుర్వినియోగం చేయకపోతే మాత్రం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అధికారం దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ గెలవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ ఇక్కడ డెవలప్మెంట్ని 10 సంవత్సరాలు చూశారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ప్రజలు చూశారు. అనేక రకాలు ఇబ్బందులు ఈ ప్రభుత్వం వచ్చిన కాంచి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మంజీరా వాటర్ ప్రతిరోజు వచ్చింది సిటీలో. ఈరోజు డే బై డే వచ్చే పరిస్థితి ఉంది. పబ్లిక్ ఏం కావాలి? ఫస్ట్ మంచినీళ్ళు. అలాంటి వాటిల్లో టీఆర్ఎస్ పార్టీ చేసింది కాబట్టి మాకు టీఆర్ఎస్ పార్టీ మీదే నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనే జరిగింది. ఈ 10 సంవత్సరాల పాలనలో ఏమి వాళ్ళు అభివృద్ధి చేసిరంటే ఏం చెప్తారు? సిటీలో 10 సంవత్సరాల పాలనలో సిటీలోకి అప్పటికున్న పబ్లిక్కి ఇప్పుడున్న పబ్లిక్కి చాలా పెరిగింది. ఈ ట్రాఫిక్లో కానీ, ఫ్లైఓవర్స్ కానీ, సిటీ డెవలప్మెంట్స్ కానీ ప్రతి విషయంలో కూడా మంచిగా పెరిగిందని మా ఆలోచన. అంటే ఏ పార్టీల మధ్యలో గట్టి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్, కాంగ్రెస్. బీజేపీ ఏం లేదు ఇక్కడ. ఈ కాన్సెన్సీ బీజేపీ లేదు అసలు. అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ అంటే సాధారణంగా ఎక్కువ ముస్లిం మైనారిటీ సోదరుల ఓట్లు ఎక్కువ ఉంటాయని అంటారు. ఈ ఓట్లన్నీ ఎటుపడే అవకాశం ఉంది? అంటే టీఆర్ఎస్కి ఇదివరకు ఎప్పుడు కూడా ముస్లిం సోదరులకి, మైనార్టీలకి బాగా టీఆర్ఎస్ పార్టీయే ఎప్పుడు బాగా చేసింది ఈ 10 సంవత్సరాల కాలంలో. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి పడతాయని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ఇక్కడ మేము తిరుగుతున్న మటుకు చూసాం, చాలా పబ్లిక్ టాక్ మాత్రం బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ నాయకత్వం కోరుకుంటుంది ఇక్కడ మెయిన్ పబ్లిక్కి. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే నేను కాలనీలో తిరిగినప్పుడు అబ్జర్వ్ చేసింది, మంచినీళ్ళు రావట్లేదు. పబ్లిక్ ట్యాంకర్లు తెచ్చుకొని మంచినీళ్ళు వాడుకుంటున్నారు. ఇది మంచినీళ్ళు కొరత మాత్రం తీవ్రంగా ఉంది ఈ కాలనీలలో. కరెంటు కూడా టయానికి రావట్లేదని చెప్తున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చాలా బాగుండే అని పబ్లిక్ బ్రహ్మరథం పట్టే రోజులు ఇంకా ముందున్నాయి. బ్రహ్మరథం పడతారని కూడా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉచిత కరెంట్ ఇస్తా అన్నారు, తర్వాత సబ్సిడీ గ్యాస్ ఇస్తా అన్నారు, మీకు రావట్లేదన్నా? మాకైతే రావట్లేదు. మేము మాకున్న కాలనీలో కూడా ఎవరికి రావట్లేదు. స్టార్టింగ్లో ఒక 100 మందిలో 10 మందికి ఇచ్చారు, మిగిలిన ఎవరికి రావట్లేదు. ఇప్పుడు ఆ 10 మంది కూడా రావట్లేదు. కాంగ్రెస్ దొంగ హామీలు, 6 గ్యారెంటీలు అనే అబద్ధాలు చెప్పడం తప్ప వాళ్ళు చేసింది ఇప్పటివరకు ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఏమీ లేదు. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా కేసీఆర్ సార్ని గెలిపించి కాంగ్రెస్ని భూస్థాపితం చేస్తామని ఈ విధంగా నేను చెప్తా ఉన్నా. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు అవుతూనే ఉన్నాయి, ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గెలుస్తారు అని అంటారు. లేదండి, మేము తిరుగుతూ ఉన్నాము. నవీన్ యాదవ్ గురించి ఇక్కడ ఉన్న పబ్లిక్ మాత్రం నెగిటివ్ ఉంది మొత్తము. అతను పెద్ద రౌడీ షీటరు, వాళ్ళ మొత్తం గ్యాంగ్ని వేసుకొని రోజు మందు దాయిపోయడం కానీ ఇదంతా చేస్తారని ఇక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ వాళ్ళే చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చే ప్రసక్తి లేదు. ఇక్కడ మేము అపార్ట్మెంట్లో తిరుగుతున్నప్పుడు కూడా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా ఇండివిజువల్గా అసలు ఏకగ్రీవంగా చేయాలి మాగండి చనిపోయినందుకు వాళ్ళ భార్యని, ఇవి బై ఎలక్షన్స్ పెట్టి ఇదంతా పిచ్చి చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అని పబ్లిక్ కూడా చాలా మటుకు వ్యతిరేకిస్తున్నారు. ఇది 100% కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక చెంపపెట్టులాగా ఈ ఎలక్షన్ ఉండబోతుంది. అంటే మాగంటి గోపీనాథ్ మరణాంతరం సతీమణి సునీతకి ఇచ్చినప్పుడు టికెట్, వారికి రాజకీయ అనుభవం లేదు అనేది కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మరి? మాగంటి సునీత గారు నిజానికి చెప్తే ఆమె హౌస్ వైఫ్, ఆమె చనిపోయింది అనుకోకుండా వచ్చిన ఎలక్షను. అయినా ఆమెకు అనుభవం లేకున్నా వెనకాల బీఆర్ఎస్ క్యాడర్ ఉంది, కేటీఆర్ గారు ఉన్నారు, హరీష్ రావు గారు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, ఇక్కడ అనుభవంతో కూడిన శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అందరూ కూడా సహకరించి ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎటువంటి సమస్యలైనా వీళ్ళందరూ వచ్చి మేము ఉన్నాము అనే భరోసా ఇస్తున్నారు. అలాంటి పబ్లిక్ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సునీత గారు గెలిచినా కూడా అభివృద్ధి ఇంకా ముందుకు పోతుంది కానీ ఆగదు.